మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ఈ గంజాయికి అలవాటు పడ్డారనేది మనం తరచుగా వింటూనే ఉన్నాం. సో ఇక్కడ వచ్చినప్పటి నుంచి కూడా మా ఎస్పీ గారు శ్రీ దామోదర్ గారు ఈ నార్కోటిక్ డ్రగ్స్ అండ్ సైకోట్రిక్ సబ్స్టెన్స్ గురించి, గాంజా గురించి కూడా కొంచెం ఉక్కుపాదంతో కొంచెం ఎక్కువ ఎఫర్ట్ పెట్టి అది లేకుండా చేయాలనే ఉత్తర్వులు మొదటి ఇస్తున్నారు. దానికి సంబంధించి ఈ మధ్యకాలంలో కొన్ని కేసులు పెట్టాము. ఈ గిద్దలూరులో కూడా కొన్ని దగ్గరలో చిన్న చిన్న పొట్లాలతో కట్టి సామాన్యులైనటువంటి కొంతమంది ఈ యొక్క గాంజాకి అలవాటు పడి వాళ్ళ ఆయుర ఆరోగ్యాలని కోల్పోతున్నారని, అట్లాగే ఈ గాంజాయి మత్తులో వాళ్ళకి తెలియకుండానే ఈ నేర ప్రవృత్తి పెరిగి అనేక నేరాలకి పాల్పడుతున్నారని, అట్లాగే వాళ్ళ కుటుంబ జీవితం, ఆ కుటుంబంలో కూడా క్రమశిక్షణ తప్పి కన్నవాళ్ళకి కానీ నమ్ముకున్న వాళ్ళకి కూడా నరకం చూపిస్తున్నారని, సో ఈ మినాన్స్ని కొంచెం గట్టిగా కట్టడి చేయమని మాకు జిల్లా ఉత్తర్వుల మేరకు ఈరోజు మీ సిఐ సురేష్ గారు ఈ కూరాకుల రోహిత్ మరియు నేతట్ల మురళీకృష్ణ వీళ్ళిద్దరూ కూడా చెరియాల అని సిద్దిపేట సంబంధించిన వాళ్ళు, తెలంగాణ రాష్ట్రం ఇద్దరు వాళ్ళు, మరియు ఇక్కడ లోకల్గా ఉండే కావడి అశోక్ అని, సో అతను వీళ్ళందరూ కూడా కలిసి అరకు పైన ప్రాంతాల నుంచి ఇక్కడ ఎవరైతే అలవాటు పడి ఉన్నారో సో వాళ్ళకి ఈ గంజాయి సప్లై చేసి డబ్బు సంపాదించాలనే ఉద్దేశంతో ఒక చిన్న ఈ బ్యాగుల్లో వీటిని తీసుకుని తరలించడానికి ప్రయత్నిస్తూ ఉండగానే సో రాబడిన సమాచారం మేరకు గిద్దలూరు పోలీసులు సురేష్ నేతృత్వంలో పట్టుకోవడం జరిగింది. సో వీళ్ళ మీద NDPS యాక్ట్ కింద కేసు నమోదు చేసి సో వీళ్ళని చట్టపరంగా చర్య తీసుకోవడం జరుగుతుంది. ఆల్రెడీ ఇది బహుశా 4వ కేసు అయింది. ఇంతకుముందు 3 కేసుల్లో కూడా 5వ కేసు. ఇంతకుముందు కూడా ఒక 4 కేసుల్లో ఉండి ఇతను బాగా అలవాటు పడిన, సో ఎక్కడో తెలంగాణ నుంచి గిద్దలూరు దాకా వచ్చి ఈ విధంగా టౌన్ల నుంచి రాష్ట్రాలకు దాటి సో కొత్త ప్రదేశాలకి గంజాయి విస్తరిస్తున్నారు. కాబట్టి దీనికి సంబంధించి ఇంకా ప్రత్యేకంగా ఎటువంటి చర్యలు తీసుకోవాలని చట్టపరంగా ఆలోచించి యాక్షన్ తీసుకుంటారు. వీళ్ళందరినీ కూడా కోర్టులో ప్రొడ్యూస్ చేస్తారు. సో ఈ 3 కేజీల గంజాయిని సీజ్ చేసి చట్టపరంగా చర్య తీసుకోవాల్సింది. దీంట్లో ఈ కేసులో ముఖ్యంగా ఎప్పుడైనా కూడా అది ఇన్వెస్టిగేషన్ సహజంగా చెప్తే ఎక్కడి నుంచి ఎక్కడో అరకు నుంచి వచ్చిన, అరకు నుంచి ఎక్కడ మొదలైంది, అది ఎవరు దీన్ని పార్సల్ చేశారు, ఎవరు మీడియేటర్గా దీన్ని ఇచ్చారు, ప్లస్ ఈ గిద్దలూరులో ఎవరి దాకా ఇది చేరి అక్కడి నుంచి చిన్న చిన్న పొట్లాలుగా మారి కస్టమర్స్కి చేరుతుందనే ఈ మొత్తం లింక్ను కూడా దర్యాప్తు చేయమని ఆల్రెడీ ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఆ ఇన్వెస్టిగేషన్లో ఇంకా కొంతమంది కూడా దీంట్లో ఈ కేసులోకి తీసుకురావడం జరుగుతుంది. థ్యాంక్ యూ.